Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన రాబన్నా చిప్స్. ఈవినింగ్ పర్ఫెక్ట్ టీ టైం క్రిస్పీ రాబన్నా చిప్స్. బేకరీ స్టైల్లో చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేసి ఈజీగా ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తాయి. క్రిస్పీ రాబన్నా చిప్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా రాబన్నా చిప్స్ ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 4 పచ్చి అరటికాయలను తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి అరటికాయలను తీసుకుని మొదలు చివరను కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క అరటికాయను తీసుకుని పీలర్తో పీల్ చేసుకోవాలి, లేదు అంటే చేతితో అయినా తీయవచ్చు. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ లో చేసుకోవచ్చు. అరటికాయ కట్ చేసినప్పుడు హ్యాండ్ అండ్ నైఫ్ ఆర్ పీలర్ కి ఆయిల్ అప్లై చేసి పీల్ చేయడం వల్ల అరటికాయ జిగురు పట్టదు. ఇలాగా పీల్ చేసుకున్నాక అరటికాయ కలర్ మారకుండా ఉండడం కోసం పీల్ చేసిన వెంటనే వాటర్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ ను అలాగే చిప్స్ చేసే గ్రేడర్ ను తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల చిప్స్ త్వరగా అండ్ పర్ఫెక్ట్ గా వస్తాయి. మీకు రౌండ్ షేప్ గా రావాలి అంటే అరటికాయని స్ట్రైట్ గా పెట్టి చేయండి. అది ఓవెల్ షేప్ లో రావాలి అంటే అరటికాయని కొంచెం క్రాస్ గా పెట్టి గ్రేట్ చేస్తే సరిపోతుంది. అన్ని అరటికాయలను ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిప్స్ లాగా గ్రేట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ లాస్ట్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలపడం వల్ల రాబన్నా చిప్స్ క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ ని తీసుకుని ముందుగా సాల్ట్ వేసాము కనుక చూసుకుని సరిపడా సాల్ట్ ని వేసుకోండి. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ ను, అలాగే ధనియా జీలకర్ర పౌడర్ ను 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్ వేసుకుని రాబన్నా చిప్స్ కి మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా గ్రేట్ చేసుకున్న రాబన్నా చిప్స్ ను కొంచెం కొంచెంగా వేసుకుని వేసిన వెంటనే కలపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టినట్టయితే ఆయిల్ పీల్చుకుంటాయి చిప్స్. అదే హై ఫ్లేమ్ లో పెట్టినట్టయితే త్వరగా మాడిపోతాయి. ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి చిప్స్ లైట్ గోల్డెన్ కలర్ లో క్రిస్పీగా అయ్యాక ఆయిల్ లేకుండా తీసుకుని ఒక ప్లేట్ లోకి వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన బన్నా చిప్స్ ను కూడా వేసుకుందాము. చాలా ఈజీగా స్నాక్స్ చేయాలి అంటే ఇలా రాబన్నా చిప్స్ ని చేసుకోవచ్చు. ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకుని క్రిస్పీగా వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి చిప్స్ ని వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను చిప్స్ కి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుని ఇప్పుడు ఒకసారి ఈ మసాలాలు రాబన్నా చిప్స్ కి పట్టేలాగా కలుపుకుందాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో రాబన్నా చిప్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ, తినే కొద్దీ తినాలనిపించే ఈవినింగ్ పర్ఫెక్ట్ స్నాక్ క్రిస్పీ రాబన్నా చిప్స్. చిన్న చిన్న టిప్స్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ లో రాబన్నా చిప్స్ ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.